హలో ఫ్రెండ్స్, కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుందండి. కార్తీక దీపం 2 సీరియల్లో భర్తని సవతితో చంపేసిన కాంచన. పాపం కాంచనకు షాక్ మీద షాకులు. కార్తీక్ జ్యోష్నాల పెళ్లి కూడా క్యాన్సిల్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కాంచనతో పుట్టింటి వాళ్ళు వచ్చి జ్యోష్న కార్తీకుల పెళ్లి క్యాన్సిల్ అని చెప్పడంతో దీప దగ్గర జ్యోష్న తన బాధ చెప్పుకొని ఏడవడంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. కాంచన తన సవతి కావేరిని ఇంటికి పిలిచి తాంబూలం ఇస్తుంది. శ్రీధర్తో పాటు దీపా కార్తీకులు కూడా షాక్ అయిపోతారు. తర్వాత కాంచన కార్తీక్ లోపల బ్యాగ్ ఉంది తీసుకునిరా అని చెప్తుంది. కార్తీక్ తీసుకురావడంతో మీ నాన్న ముందు పెట్టు అని చెప్తుంది. కాంచన, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు దానికి కట్టుబడి ఉంటా అని చెప్పారు కదా, ఇదే అండి నేను తీసుకున్న నిర్ణయం. మీ బట్టలన్నీ సర్ది అందులో పెట్టాను. కావేరిని తీసుకుని బయలుదేరండి. ఇప్పుడు కావేరికి మీ అవసరం చాలా ఉంది అంటుంది కాంచన. కార్తీక్, మనసులో ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావమ్మా కాంచన అంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందండి, ఇక మీరు బయలుదేరండి అంటుంది. శ్రీధర్ కావేరిని తీసుకుని వెళ్ళిపోతాడు. కాంచన చాలా ఏడుస్తుంది. కార్తీక్ దీప వైపు కోపంగా చూస్తాడు. దీప కూడా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మరోవైపు స్వప్న కాశీలను తీసుకుని దాసు వస్తాడు. నిన్ను పేర్లు చెప్పుకొని రండి అని అడగడానికి ఆడపడుచు కట్నం ఇమ్మని సతాయించడానికి ఎవరూ లేరని అంటాడు. ఆడపడుచు దీప ఉందని స్వప్న అంటుంది. ఇక దాసు కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకొస్తాడు. స్వప్న లోపలికి వస్తుంది. దానికి దాసు, మాది మీ ఇల్లంతా పెద్దిల్లు కాదండి, పైగా సొంత ఇల్లు కాదని అంటాడు. కాశీ అంటే చాలు, కాశీ ఉంటే అంతానికి ఇల్లుంటే చాలు అంటుంది. ఇక కాశీ స్వప్నతో, ఇది నీ ఇల్లు, నీకు నచ్చినట్టు ఉండు, నాకంటే మా నాన్న బాగా చూసుకో అని అంటాడు. ఇక మామ కోడలు ఒకటే కాశీని ఆట పట్టిస్తారు. స్వప్న తన అన్నయ్య కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. ఇక హ్యాపీగా ఉన్నా కానీ మా అన్నయ్య ఎలా ఉంటాడా అనేసి అనుకుంటూ ఉంటుంది కాంచన. దీప పరాయిది కాబట్టి నిజం తెలిసినా చెప్పలేదు. నువ్వు నా కొడుకువే కదరా, నాకు ఎందుకు నిజం చెప్పలేదు అంటుంది కాంచన. కార్తీక్, నీకు నిజం తెలిస్తే మనిషిని మిగలవనే భయం అమ్మా నాకు, అందుకే చెప్పలేదు అంటాడు కార్తీక్. కాంచన, ప్రాణం పోతేనే చచ్చిపోయినట్లు కాదురా, నమ్మకం పోయినా కూడా చచ్చిపోయినట్లేరా. నా నమ్మకం మోసం మీద మోసం చేసి నా జీవితం నుండి బయటకు పోయింది. నా ప్రాణం మాత్రం నీకోసమే మిగిలిందిరా అంటుంది కాంచన. కార్తీక్, ఇలాంటి ఓ రోజు మన జీవితాల్లో వస్తుందనుకుంటున్నా. కార్తీక్ అంటాడు, ఇలాంటి రోజు మన జీవితాల్లో వచ్చుండకూడదు అని అంటాడు శివనారాయణ. నేను కూడా అదే అనుకుంటున్నా. దశరథ, మనం అనుకున్నది మీ చెల్లితో చెప్పు. కాంచన అంటుంది, చెప్పు, అన్నయ్య ఇంట్లో మనం తప్ప ఇంకెవరు లేరు. దశరథ్, ఎవరు ఉన్నా నిర్ణయం తీసుకున్నాక చెప్పక తప్పదు కదమ్మా. నీకే నీ కూతురు ఉంటే నీకు కాబోయే బియ్యంకుడికి అక్రమ సంబంధం సంతానం ఉంటే నీ కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా పంపుతావా, నువ్వు పంపగలవా అని అంటాడు దశరథ్. నిన్నేనమ్మా అలాంటి మర్యాద కోల్పోయిన ఇంటికి కోడలుగా పంపాలి అనుకుంటున్నావా అన్నాడు. కాంచన అంటుంది, కుమిలిపోతుంది. నానా అని పిలిస్తే వాడు అడిగిన ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానం ఇవ్వనే లేదని అంటాడు. దాంతో కాంచన మర్యాద పోయినా ఆ ఇంటికి కోడలిగా పంపలేను అంటుంది. ఇక దశరథ్ కాంచనతో, నేను కూడా నా కూతుర్ని నీ ఇంటికి అంటే కాంచన ఆపి, వద్దన్నయ్య వద్దు, నీ కూతురు నా కోడల్ని చెయ్యాలని నేను తీసుకున్న మాట నాతో చెప్పడానికి అడ్డుపడుతుందని అర్థమైంది. మర్యాద కోల్పోయింది. నా మెట్టినిల్లు పుట్టినిల్లు కాదు, నా పుట్టింటి బాధ్యత కూడా నా గౌరవమే కదా అన్నయ్య. నేను తలదించుకోవడానికి ఒప్పుకోను. అలాంటిది మీరు తలదించుకోవాలని ఎందుకు అనుకుంటానన్నయ్య? నా మేనకోడల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయను అంటారు. ఇదే కదా మీ నిర్ణయం, నేను గౌరవిస్తానన్నయ్య అంటుంది. ఇక్కడ జీవితాలే గంగలో కలిసిపోయినప్పుడు ఇచ్చిన మాటకేముందిలే, పైగా అది నేను తీసుకున్న మాట, నాకు ఇచ్చిన మాట ఏమైంది అని అడిగే అర్హత నేను కోల్పోయాను అన్నయ్య అంటుంది కాంచన. అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కార్తీక్ కూడా ఏడుస్తాడు. పెద్ద అయిన దశరథ్ కూడా కళ్ళలో నీళ్లు తిప్పుకుంటాడు. ఈ నిర్ణయానికి నేను నా కొడుకుని గౌరవిస్తాను. మేనకోడలు నా ఇంటికి కోడలు అవ్వాలి అనుకున్నా, కావాలి అనుకోవడానికి ఆశపడితే సరిపోతుంది, అందుకోవడానికి అదృష్టం కూడా ఉండాలి కదా అన్నయ్య అంటుంది. అన్నయ్య సంబంధాన్ని వద్దు
అనుకున్నావా? ఈ చెల్లి బంధాన్ని కూడా వద్దు అనుకున్నావా? సంబంధాన్ని వద్దనుకున్నావా, లేకపోతే చెల్లితో బంధం కూడా వద్దనుకున్నావా అని అంటుంది. నాన్న, నువ్వైనా చెప్పు, అల్లుడివి వద్దనుకున్నావా, ఈ కూతురిని కూడా వద్దనుకున్నావా అని అంటుంది. శివనారాయణ అంటారు, దశరథ వచ్చి పని అయిపోయింది, వెళ్ళిపోదాం పద. ఇంకేసేపు ఇంకా ఇక్కడే ఉండి గుండె ఆగిపోయేలా ఉంది ఇవన్నీ వింటుంటే అంటాడు. కాంచన, కార్తిక్ చాలా ఏడుస్తారు. మరోవైపు జ్యోత్స్న బయట చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో దీప వస్తుంది. జ్యోత్స్న దీపతో, నీకోసమే కన్నులతో వేచి చూస్తున్నాను దీప, కంగ్రాట్స్. ఏ లక్ష్యంతో నువ్వు ఈ ఇంట్లో ఉన్నావో అది సాధించావు నువ్వు. నాకు తెలిసి నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండవు, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక మా బావ ఈ ఇంటికి రాడు, నీ ప్లాన్ సక్సెస్ అయిపోయింది కదా, ఇక పర్మనెంట్గా ఆ ఇంట్లోనే మా బావతో ఉండిపో అని జ్యోత్స్న దీపతో అంటుంది. పుట్టకముందే నాకు బావకి పెళ్ళి అయిపోయింది, నేను బావకి భార్యని అనుకున్నా, నా కళ్ళన్ని నువ్వు నాశనం చేస్తావు జ్యోత్స్న అని ఏడుస్తుంది. ఏం జరిగింది అలా మాట్లాడుతున్నావు అని దీప అంటే, పారిజాతం వచ్చి నువ్వు చేసిన పని వల్ల జ్యోత్స్న పెళ్ళి ఆగిపోయిందని అంటుంది. తప్పు చేసిన వాడి కొడుకుతో నా మనవరాలికి పెళ్ళి వద్దని చెప్పాడని జ్యోత్స్న చెప్పి చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.